ఛానల్. సో గైస్ ఈరోజు రంజాన్ ఉంది అయితే ఇవన్ గైస్ ఇది రంజాన్ స్వీట్ ముస్లిమ్స్ చేసుకుంటారు. అయితే మమ్మీకి ఒక ఫ్రెండ్ తెలిసి అపార్ట్మెంట్లో అయితే పిలిచి మరి మమ్మీకి ఇచ్చి పంపించింది. అయితే గైస్ ఒకటి ఏమైందంటే నాది ఉగాది వీడియో ఉండేది చూడు గైస్. ఆ వీడియో ఏమైందంటే అది ఈరోజు అప్లోడ్ అయింది. అది నిన్న కావాల్సిన వీడియో ఈరోజు అప్లోడ్ అయింది. మొన్న అప్లోడ్లో పెడితే ఈరోజు అయింది. ఎందుకంటే నెట్ చాలా స్లో ఉంది, అందుకని నెట్ వస్తలేదు, అందుకని లేట్ అయింది గైస్. ఇప్పుడైతే రెడీ అయినా. ఈసారి పక్కా దిల్చినారు ఓనికి రెడీ అయినా గైస్. అది దిల్చినారు పోతున్నా. మొన్న పోదామనుకున్నా ఉగాది రోజు వద్దన్నారు, ఈసారి పోతున్నా. పోయి షర్టు కూడా ఇచ్చేస్తా. షర్టు గురించి అని కాదు గైస్, పోయి మా ఫ్రెండ్స్ని కలుస్తా. ఇప్పుడు స్కూల్కి పోయిన వాళ్ళైనా ఏం కలుస్తా గైస్, మా గల్లీలో ఉన్న వాళ్ళని ఈరోజు పోయినా కలుస్తా. వాచ్ కానీ బాగుందా గైస్, మా డాడీ నిన్న తెచ్చిండు. ఎంత 4000 ఏమో ఉంటుంది ఫాస్ట్ ట్రాక్, కానీ నాకు లూజ్ అయింది. ఇప్పుడైతే సేమియా ఇది తినేదా తాగేదా? ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి, తాగేది అట్టుంది. అయితే తాగే సేమియా గైస్. స్పూన్తో వస్తుంది మమ్మీ, తెలియలేదు కొంచెం తెలివి కింద పోతుందా? ఎవరు ఆమెనే చెప్పిందా? సో గైస్ కింద అయితే పోగొట్టింది మమ్మీకు. పొయ్యనికి రానప్పుడు నాకు ఇవ్వాలి, నేను అట్లనే తాగుతా. మస్తు టేస్ట్ ఉంటుంది గైస్. చాలాసార్లు తిన్నానా తాగినా, ఇది తాగేదే తాగుతున్నా. బాగుంది కానీ కొంచెం కాలుతుంది. అయితే పోతున్నా కానీ బస్సులు దొరకవాడా. ఇలా కవర్లో అన్న షర్ట్ ఉంది, ఈ లిఫ్ట్లో భయం అవుతుంది. ఓకే పోతే బస్సులు కూడా దొరకవు ఎక్కువాడా. ఎట్లా నడవాలో ఏమో తెలియదు, పోయేసరికి ఎంత అవుతుందో కూడా. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చిన. సో గైస్ ఫుల్ దూరం నుంచి నడుచుకుంటా నుంచి వీడి నడుచుకుంటూ వస్తున్నా. సో గైస్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చిన. బస్ స్టాప్ అంటే ఇంతే ఉంటుంది ఇక చిన్నగా బస్ స్టాప్. ఒక్క బస్సు వస్తున్న విషయం ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఒక మర్రిపల్లి ఉంటుంది, ఆడలో మర్రిపల్లిలో సంథింగ్ మధ్యలో ఆడికైతే పోతున్నా గైస్. ఒక్క బస్సు లేదు వెనకాల. ఇప్పుడైతే ఫుల్ దూరం పోవాలి గైస్. నేను తెచ్చిన కానీ ఇక్కడ బ్లర్ అయింది, కానీ ఇక్కడ ఒక్క బస్సు లేదు. అవుతుంది. అయితే అన్నకి వచ్చి ఇచ్చేసిన వాడు అన్న టీషర్టు. అయితే అన్న చాలాసేపు అన్న ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు చాయ్ తాగుదామన్నాడు, చాయ్ కాదు పాలు. షాప్కి పోతున్నా. లాచీలు ఇంకా ఏదో బిస్కెట్ దేనికి. సో గాయస్ అయితే క్లైమేట్ అయితే వాన పడేటట్టు అవుతుంది గాయస్. టైం అయితే 5:19 అవుతుంది. ఇంకా ఈయన ఉన్నా నేను. వాన పడేటట్టు కాదు, వాన పడుతుంది. వీడియో చుంకులు చుంకులు ఎట్లా పోలేమో, చీకటేటట్టు ఉంది. పైన ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకోడానికి వచ్చిన. అయితే గాయస్ నాకు ఇక్కడ లోపలేమైంది, నొస్తుంది బాగా. అన్న చూస్తున్నాడా, అన్న ఆడుందో. వాష్రూమ్కి అయితే వచ్చిన గాయస్. ఇక కట్లెట్ తిన్నా కింద ఓ షాప్లో. కింద ఉంది డాడీ షాప్, మా బండి ఆడుంది. అయితే గైస్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, తర్వాత ఇక నేను ఇంటికి వెనక మాట్లాడు. ఇంటికి వచ్చిన నేను. ఇంటికి ఎప్పుడో వచ్చిన గాయస్. నేను 7కి 7:30కి అట్లా వచ్చిన. మధ్యలో వండుకున్నా నేను. కొంచెం నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది లోపల సైడు, అందుకని వండుకున్నా. టైం చూడండి గైస్ ఎంత అవుతుందో. ఆడ 9 అయింది కరెక్ట్. 9 to 1 అవుతుంది. అలా 3 minutes ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్ 9 అవుతుంది గైస్. ఇప్పుడు నేను రోజు ఎక్కే బస్సు కాకుండా వేరే బస్సు ఎక్కినా గైస్. కొంచెం టెన్షన్ ఉండే. టెన్షన్ అంటే ఏం టెన్షన్ లేదు, అదే దారిలో పోతుంది బస్సు. కానీ రోజు ఎక్కేదంటే నేను ఎక్కే బస్సు ఏంటంటే 201G ఉంటుంది. ఈ 201Q ఉంది. పేరు చెప్పిండు, క్యూ మీనే స్టార్ట్ అయ్యింది ఆ పేరు. అయితే అడిగి పోతా అంటే పోతా అన్నాడు. ఎక్కిన. ఎక్కితే ఇక్కడ 13:30 అంటే 2 స్టాప్లు ఉంటాయి కదా. ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది అపార్ట్మెంట్ల ముందర,
ఇంకోటి అక్కడ ఒక బొమ్మ ఆటో, అది బస్ స్టాప్ దగ్గర ఆయన చూడంగా ఆడ ఒక స్టాప్ ఉంటుంది. అయితే కొన్ని బస్సులు అక్కడి నుంచి మళ్ళీ పోతాయి కాబట్టి భయం అయింది, కానీ డైరెక్ట్ ఇడికే వచ్చిండే. ఈసారి 201 క్యూ ఎక్కినా రావచ్చు అని అర్థమైపోయింది గాయస్. ఇప్పుడైతే వచ్చిన ఫుల్ అలసిపోయినా, వండుకున్నా బాగానే 1 అవర్ వండుకున్నా. అండ్ నుంచి కానీ గాయస్ మా అక్క ఫ్రైడ్ రైస్ ఒక్కసారి వేసింది లేదా ఫుల్ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇక్కడ ఆ మొక్కానికి వేసుకుంటుందంట. సాటర్డే రోజు ఫ్రైడ్ రైస్ చేసుడు ఏదో బాగానే మంచిగా చేస్తుంది గాయస్. మంచి చేస్తుంది అని చెప్పి తింటా అని చెప్పి అడుగుతా, అడిగినందుకు ఇక ఎక్కలేను మరి మొత్తం వస్తాయి అడుక్కుంటుంటా అని చెప్పి. ఎట్లయినా అక్క తమ్ముళ్ళ ముద్ర ఇది ఇంతే ఉంటుంది. మా డాడీ ఫోన్ చేసాము మమ్మీని పులిహోర వేయమని చెప్పిండు. ఈరోజు సాటర్డే రోజు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. నాకేం తెలియదు గాయస్, పెడితే తింటా లేకుంటే లేదు. నాకు సాటర్డే ఉండదు, మండే ఉండదు, ఏముండదు. ఎప్పుడంటే అప్పుడు తింటానే ఉంటాను, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా. ఎందుకంటే నేను ఆగలేను నాన్ వెజ్ తినకుండా. వీక్లో 1 టైం తినాలి నాన్ వెజ్, అట్లా నేను రాసుకొని కూర్చున్నా. కానీ కొన్నిసార్లు ఏమవుతాయంటే ఒక 1 మంత్ కూడా దొరకదు గైస్ నాకు. ఏదో కార్తీక మాసంలో అయితే ఎక్కువ దొరకదు నాకు ఇంటికాడ. ఓన్లీ కార్తీక మాసంలో నా బర్త్డే వస్తుంది కదా మమ్మీ, నా బర్త్డే వచ్చే కార్తీక మాసమేగా. కార్తీక మాసంలో నా బర్త్డే రోజు ఒకసారి తింటా, ఎప్పుడో ఒకప్పుడు మధ్యలో ఏదో డాడీకి తినబుద్ధి అయినప్పుడు అప్పుడు గాయస్. ఇక ఈరోజు బ్లాగ్ అయితే నాకు తెలిసిన కాడికి ఎక్కువ కాలేదు, ఎందుకంటే దిల్సినారు పోయినాక గాయస్ మస్తు అనిపించింది. అంటే పోయినా ఆ ఇంటి దగ్గరకు ఆ గల్లీలో పోరని ఉంటుండే. నాకు ఫస్ట్లో బ్లాగ్లో కూడా ఆడే తీసిండు కొన్నిసార్లు. అయితే వాళ్ళని చూని వాళ్ళని కలవడానికి పోయినప్పుడు ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి ముందర పోతే చూసినా మొత్తం మెట్లు ఉండే కదా గైస్. మెట్లు మొత్తం తీసేసారు, అటు సైడ్ ఇటు సైడ్ తీసేసారు. మొత్తం కూలగొడుతున్న పని నడుస్తుంది. కూలగొట్టే పని ఇంకా ఎప్పుడు కట్టడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. కూలగొడుతురు ఇప్పుడైతే. ఇంకా ఆడికి పోయినాక చాలా మంది పిల్లలు చాలా మంది వచ్చారు. అంటే అన్న సాయం ఒకళ్ళని పిలుచుకుంటే ఒకళ్ళని వచ్చారు. మొన్న ఫస్ట్ నేను ఇంటికెళ్ళి వెళ్ళిపోయినాక మళ్ళీ అలా కనిపించలేదు. నేను స్కూల్ నుంచి పోయినప్పుడే కనిపించిన, అప్పుడు వచ్చారు గాయస్ పిల్లలంతా. ఇప్పుడైనా సెల్ఫీ స్టిక్ పట్టుకొని బ్లాగ్ చేసిన. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా అంటే సెల్ఫీ స్టిక్ కొత్తది కొందామని ఆలోచిస్తున్నా గాయస్. ఇది బాగానే చేతికాడ పట్టుకోనికి ఇట్లా సెల్ఫీ స్టిక్ కొత్తది కొందామని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఈ ఫోన్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నా గాయస్. ముందర స్క్రీన్ కూడా వస్తుంది. డోర్ దూగుతున్నాడు, డోర్ కంటే ఎక్కువ నా ఫోనే అవుతుంది. లేని కూడా అది అంతే ఉంది. బొమ్మడి తింటున్నా గాయస్. ఆడ మార్కెట్ నడుస్తుంది వచ్చేదారిలా. కొంచెం చూపించట ఈ బ్యాటరీ ఏమైందంటే ఫోన్లో ఛార్జింగ్ లేకుండే, 4 ఉండే ఛార్జింగ్. స్విచ్ ఆఫ్ కాకముందే డైరెక్ట్ వచ్చి ఛార్జింగ్ పెట్టేసి పండుకునే. అంతే బట్టలు మార్చుకొని పండుకున్నా. కొంచెం చెమట పెడుతుండే. ఫస్ట్లో ఏమో బస్సులో దిల్సినార్లు ఎక్కినప్పుడేమో బస్సులో మొత్తం ఖాళీ ఉండే కదా గైస్. ఎప్పుడైతే నాగోల్ దగ్గరికి నాగోల్ ఎక్స్ రోడ్ దగ్గరికి వచ్చినామో బస్సు మొత్తం నిండిపోయి చెమట అంటే చెమట వస్తుంది నాకు కూర్చున్నానికి కూడా. అంతమంది వచ్చారు గాలని, అంతమంది. ఇక గాని రికార్డ్ చేయకుండా కూర్చోలే గైస్, ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారు. ఆడ కెమెరా అయితే ఫోన్ లేపి అంత లేదు, పక్కనే ఇద్దరు కూర్చుంటారు. ఒక బ్లాగ్ అయితే ఏం చేసిన ఈరోజు బ్లాగ్ అంత ఇంట్రెస్టింగ్ ఉండడానికైతే ట్రై చేసిన, కానీ దిల్సినారు అయినా కాబట్టి అన్న డీమార్ట్ పోదామన్నాడు. నేను డీమార్ట్ అన్నేమో లేచి స్టడీ కావట్లేదు, కూర్చున్నాం మీద కూర్చొని. అన్న ఫోన్ చూసి నేను ఫోన్ చూసిన. నాకు ఏమో వేడి కూలిపోయి ఏదో అయింది. నాకు ఏం తిన్నికొస్తలేదు, పొద్దు నుంచి ఏం తినలేదు. అది అది తినుడే మార్నింగ్ కట్లెట్ తిన్నా. కొంచెం కడుపులో వేడిగా అనిపిస్తుంది. మళ్ళీ స్వీట్ పూరి తిన్నా ప్లేటు. స్వీట్ పూరి ఎట్లా తిన్నా తెలుసా గైస్, అంకుల్ నిమ్మలంగా స్వీట్ పూరి. అంటే రోడ్ అవతల చూస్తే బస్సు కనిపించింది నాకు. ఇది 201 క్యూ ఇది. అయితే నేను అనుకున్నా 201 G అనుకున్నా. G అయితే గౌరల్లి పోతే కరెక్ట్ ఇడికే వస్తుంది. G అనుకున్నా. బస్సు కదులుతుంది. అంకుల్ని ఇప్పుడు వద్దన్నా కానీ అంకుల్ నా కోసం వేసిండు. నాకు తినకపోతే వేసుకున్న నోట్లో కుక్కుడు రెండు నోట్లో వేసి ఉరికిన.
ఓకే గాయస్, ఇక వ్లాగ్ అయితే చేసిన. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అరే సారీ గైస్, కొంచెం అటు తిరిగి ఉండొచ్చు కెమెరా. ఎందుకు అటు తిరిగిందంటే కొంచెం నా చేతులు గట్టిగా ఉండట్లేవు. ఓకే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం గైస్. ఛానల్లో కొత్త అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొంచెం వీడియో ఎండ్ చేసేటప్పుడు గురు అని మాట్లాడుతున్నా. అయితే గైస్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న ఓలో చూస్తారో కొత్తగా. ఓకే గైస్, ఇక లైక్ అయితే వేయండి గైస్ వీడియోకి. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం గైస్. బాయ్.